ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 34వ అధ్యాయం 13వ వాక్యం. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రి అయిన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది. వినుచుండిన వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండును గాక. దైవ కార్యమును చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈరోజు మనము కపటము అను మాటను ధ్యానం చేయబోతున్నాం. ఈ కపటము అనేది ఎలాంటి ఫలాలు, కాయలు కాస్తుందో కొందరి వ్యక్తిత్వ జీవితం నుండి పాఠాన్ని ధ్యానం చేయబోతున్నాం. అయితే ఇక్కడ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. యాకోబు మరి హామోరుతో సంభాషణ చేశారు. గడిచిన దినాన్ని విన్నాం కదా, వివాహం కొరకు మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మరి యాకోబు అంటాడు, నా కుమారులు పిలిచి అడుగుదామంటాడు. ఆ కుమారులు వచ్చారు. కుమారులు వచ్చి ఏం చేస్తారంటే, అయ్యా మరి మా చెల్లిని మీకు ఇస్తాము, పెళ్లి చేస్తాము, అయితే ఒక కండిషన్. ఏంటా కండిషన్ అంటే, అల్లుడిని ఇల్లరకం కోరలేదు పిల్లారా, మా అమ్మాయిని మీకు కోడలికి ఇస్తాం, కాకపోతే మరి మేము సున్నతి పొందిన వాళ్ళం కనుక మీరు కూడా సున్నతి పొందాలి అంటారు. అప్పుడు పిల్లరా వారు దానికి ఊరి పెద్దలందరినీ పిలిపించి గవిని దగ్గర మాట్లాడి వారు సున్నతి చేయించుకుంటారు. నిజానికి సున్నతి చేయించుకొనాలి అనే మాట చెప్పింది వీరే అయినా, ఎవరు? యాకోబు కుమారులైనా ఆ మాట అంట కపటముగా చెప్పారంట. అంటే కపటము అంటే దాన్ని ఎలా చెప్పుకోవాలంటే, హృదయంలో ఉన్నది ఒకటే, నోటితో మాట్లాడేది మరొకటి. వింటున్నారా? నిజానికి హృదయం అనేది ఎలా హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. అయితే వీళ్ళు ఏం చేశారంటే హృదయంలో పగ, ప్రతీకారం, ద్వేషం, ఆవేశంతో నింపబడ్డారు. కానీ అవతల వారితో వీరు ఎలా మాట్లాడుతున్నారు? సరే అండి, అలాగేనండి, ఇలాగే చేద్దామండి, మా అమ్మాయిని మీకు ఇస్తామండి, మరి మీరు కూడా సున్నతి పొందండి అన్నారు.
పిల్లరా ఆ ప్రకారంగా వాళ్ళు ఏం చేశారంటే ఊరి వారందరి చేత ఒప్పింపచేసి వారు సున్నతి పొందారు. ఆ రాత్రి షిమ్యోను లేవి మా చెల్లిని మా సహోదరిని ఇంతగా అశుద్ధి చేస్తారా వీళ్ళని చెప్పి రాత్రికి రాత్రి వెళ్ళి ఆ పట్టణం మీద పడి ప్రాంతం మీద పడి పురుషుల్ని చంపేసి హామోరు కుమారుడిని హామోరుని చంపేసి స్త్రీలను పిల్లలను చెరపట్టి పొలాల్లో ఉన్నదేమి ఇళ్లలో ఉన్నదేమి సమస్తాన్ని దోచుకుని వచ్చేసారు. అయితే ఒక కపటపు సమాధానం, ఒక కపటముతో కూడినటువంటి మాట ఎంత నష్టాన్ని సృష్టిస్తుందో కదా. జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా మన హృదయము దేవునితో దేవుని వాక్యముతో ఉండాలే తప్ప కపటముతో నిండకూడదు పిల్లరా. కపటముతో నిండి ఉండుట వలన అది తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. ఆత్మీయులారా, మరి దేవుని వాక్యంలో ఈ కపటముతో ఉన్నటువంటి వారు, కపట సహోదరులు దేవుని యొద్ద నిలవరు, దేవునితో ఉండలేరు అన్న మాట కూడా లేఖనంలో ఉంది. చూడండి దేవుని వాక్యంలో 24వ కీర్తన 4వ వాక్యం, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే అట్టివాడు దేవునితో ఆయన పర్వతం మీద ఉంటారనుంది. అయితే ఇప్పుడు వీళ్ళు ఎంతటి కపటపు ఆలోచన వారి మీదకి నిందను తెచ్చింది, అవతలి పట్టణపు వారి మీదకి ప్రాణహానిని తెచ్చింది. ప్రియులారా, శరీర జీవితం ఎంత నష్టాన్ని కలుగజేస్తుందో ఇది మనకు ఒక గుణపాఠంగా మారింది. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి 32వ కీర్తనలో కూడా ఎవరు ధన్యులంటే యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అంటది. మరి షిమ్యోను యాకోబు, ఈ షిమ్యోను లేవీలను మనం చూసినప్పుడు యాకోబు తన అవసాన కాలంలో తన బిడ్డలందరినీ ఆశీర్వదించేటప్పుడు, నా ప్రాణమా నా గణమా నువ్వు వారి యొక్క సమాజంలో చేరవద్దు, వారితో నువ్వు మాట్లాడొద్దు, వారి సావాసులో నువ్వు ఉండొద్దు అంటూ మాట్లాడతారు. అంటే ఒక కపటపు సమాధానం ఎంత నష్టాన్ని తెచ్చిపెట్టిందో కదా. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగినటువంటి దేవుని పిల్లలుగా ఆ కపటపు సమాధానం, కపటపు ఆలోచన మనం దూరం చేసుకుని దేవుని కృపకు అప్పగించబడినట్లయితే నిశ్చయంగా మనం దీవించబడతామండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గూర్చి మనం చదివితే, ప్రియులారా, మరి దైవజనుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము లేదని చూస్తాం. మరి యేసయ్య సిలువలో మన కొరకు బలియాగమయ్యారు. ఆయన చిందించిన రక్తము మనకు రక్షణార్థమైన జీవాన్ని తెచ్చిపెట్టింది. ఆయన పొందిన దెబ్బల్లో స్వస్థత పొందుచున్న మనం మరలా వెనక్కి వెళ్ళకూడదు. దేవుని కృపలో అనుదినము మనం ముందుకు సాగిపోవాలి. ఆయన నోట ఏ కపటము లేదంట. అయ్యా, అది ప్రభువుకు సాధ్యం, మనం ఎలా చేయగలం, మనం ఎలా ఉండగలం, మనం మనుషులం కదా అని అనుకోవచ్చు. పిల్లలు, అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనంలో నతానీయేలు అనేబడిన ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన గురించి ప్రభు ఓ సాక్ష్యం ఇస్తూ ఇలా మాట్లాడుతున్నారు. యేసు నతానీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి ప్రభు చెప్పుచున్నారంట. యేసు కాలంలో రోమ ప్రభుత్వపు ఆధిపత్యంలో పిల్లరా, నతానీయేలు అనబడిన ఒక వ్యక్తి కపటం లేనివాడిగా జీవించాడంటండి. అతడి హృదయాన్ని ప్రభు ఎరిగి ఉన్నారు. అతని హృదయాన్ని ప్రభు గుర్తించి ఉన్నాడు. అతడు దేవుని యొక్క ధన్యతకు అతడు వారసుడిగా మిగిలాడు. ఈ ఉదయకాల వెళ్ళి మాటలు వించిన ఆత్మీయులారా,
యాకోబు కుమారులు కపటపు సమాధానం ఎంత నష్టాన్ని తెచ్చిందో తెలుసా? కరోనా కాలంలో ఆ పట్టణంలో, ఆ ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడంటే ప్రజలు అల్లాడిపోయారు కదా పిల్లరా. కానీ విషయం ఏంటి తెలుసా? ఆ ఊరిలో ఉన్న పురుషులందరినీ చంపేశారండి. స్త్రీలను, పిల్లలను చెరపట్టారండి. హామోరు కుమారుడు షెకెము చేసిన శరీర కార్యపు దోషం ఊరు మీదకి వచ్చింది పిల్లరా. యాకోబు కుమారులు చేసిన దోషం యాకోబుని ఎంతో కలవరపెట్టింది పిల్లరా. ఒక్క కపటపు సమాధానం ఎంత చెడ్డ కార్యానికి, నష్టానికి, దుఃఖానికి చేరువైందో మనకు అర్థమవుతుంది కదా. కనుక పిల్లరా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. వాళ్ళు హృదయంలో ద్వేషాన్ని, కోపాన్ని పెట్టుకున్నారు, కపటపు సమాధానం చెప్పారు, నష్టాన్ని తెచ్చిపెట్టుకున్నారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మనం హృదయం దేవుని వాక్యంతో నిండితే, ప్రేమతో నిండితే, మరో మాట మనం సహాయం చేయకపోయినా పర్వాలా, నష్టం చేయకుండా ఉంటే చాలు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ యొక్క యాకోబు కుమారులు భవిష్యత్తు కాలాన్ని కూడా యాకోబు మేలులతో వారిని ఆశీర్వదించినట్లుగా చూడలేదండి. ఆ ఫలం వాళ్ళు పొందారు. ఆ ఫలం తన తర్వాత వారైనటువంటి సంతతి పొందేటట్లుగా హామోరు, తన కుటుంబం, ఆ పట్టణం సర్వనాశనం అయిపోయింది. ఒక్క కపటపు ఆలోచన. చూడండి, యాకోబు అంటారు, ఒక అగ్ని అడవిని తగలబెట్టినట్లుగా సర్వ శరీరాన్ని నాలుక తగలబెడుతుంది అంటాడు ఆయన. ఒక్క కపటపు మాట పట్టణాన్ని సర్వనాశనం చేసింది. ఆత్మీయులారా, దానికి బంధించక మనం దాటబడిన వారమై దేవుని కృపను పొందుకొందుము గాక. తండ్రి దేవా స్తోత్రం. మీ నోట ఏ కపటము లేక మీరు ఎలాగును జీవించారో అయ్యా, నిర్మలమైన మంచి మనస్సాక్షి కలిగిన వారమై సమస్తమైనటువంటి దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువుల పోలు నడుచుకునే ఆధ్యాత్మిక జీవితం మాకందరికి దయచేసి కృపతో నింపి బలపరచండి. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.